కోట్ల ప్రజాధనంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ భవనాలను సద్వినియోగపరిచే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టాలని విశాఖలో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిసి సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకంగా మ్యూజియం లేదని ఈ భవనాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కొండపైన పర్యావరణాన్ని కూడా పక్కన పెట్టి ఒక ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ ప్రజాధనంతో కోట్లాది రూపాయలతో అత్యున్నత ప్యాలెస్ని నిర్మాణం చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే కోట్లాది రూపాయలు ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర తెలుగుదేశం నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారిని, అదేవిధంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారిని, ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మేము కలుస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే కూటమిలో ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కలిసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మ్యూజియంని డిస్టర్బెన్స్ బండోడు అంతా ప్రభుత్వం. ఎందుకంటే మేము ఎవరంటున్నామంటే ఈ యొక్క ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేయడం వల్ల కారణం ఏంటంటే రాష్ట్రంలోని ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలు క్రీస్తు పూర్వం నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్ని కూడా అవశేషాలు ఈ భూమిలోనే ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి మనకు ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి. దాని ఉదాహరణగా మనకి మ్యూజియం కావాలి. ఇప్పటికే రాష్ట్ర 2014 విడిపోయిన తర్వాత మన మ్యూజియం హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ రాష్ట్రానికి ఈ రోజు వరకు కూడా మనకి మ్యూజియం లేదు. కాబట్టి రాష్ట్ర రాజధాని కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతైతే కృషి చేస్తుందో ఈ రాష్ట్ర మ్యూజియం కూడా కావాలి. కాబట్టి అత్యున్నతమైనటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేసి మన చరిత్రని ఖండాంతరాలు కూడా తెలియజేయాలని నేను ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలవడానికి వచ్చాం. దీన్ని పురస్కరించి ఆయన ఏమన్నారంటే తప్పకుండా కృషి చేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాం, మా పార్టీ అధ్యక్ష వారికి చెప్తాం, మిగతా కూటమి వారికి చెప్తా అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ముందుకు పోయినట్లయితే మన రాష్ట్ర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాం.